మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ వల్ల కాదు. మీ ప్లేట్‌లో ఏదైతే న్యూట్రిషన్ మిస్ అవుతుందో దానివల్ల. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకు చాలా డిసీజెస్ లైక్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్‌లో వస్తున్నాయి. సో, న్యూట్రిషన్‌కి అంత వాల్యూ ఉంటుందా? మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం డాక్టర్ రాజలక్ష్మి గారిని. సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఎట్ లవ్ ఎల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. గట్ హెల్త్ అని ఈ మధ్య రెగ్యులర్‌గా వింటున్నాం. ఈస్ ఇట్ రియల్లీ థాట్ ఇంపార్టెంట్ గట్ హెల్త్? To be healthy, from where you are getting all those things, లైక్ మీకు ఎనర్జీ అయినా సరే, మీకు మీ బాడీలో మంచి ప్రోటీన్ అయినా సరే, మీ మసిల్ అయినా సరే, మీ బోన్ హెల్త్ కోసమైనా అన్నీ వచ్చేది ఎక్కడి నుంచి? మీ గట్లో నుంచి. గట్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన బ్రెయిన్ని క్లియర్ చేయాలి, ఏ ఫుడ్ మనకి మంచిది అనేసి. సో గట్ ప్లేస్ మేజర్ రోల్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ దట్ బ్రెయిన్ అండ్ గట్ హ్యావ్ అ వెరీ వెరీ బెస్ట్ రిలేషన్షిప్. జస్ట్ లైక్ ఒకటే రకమైన సెల్స్ కూడా దాంట్లో ఉంటాయి అన్నట్టు. సో అందుకనేసి గట్ ఎంత మంచిగా పెట్టుకున్నామంటే మన మూడ్ అంత మంచిగా ఉంటుంది. గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని ఎక్కువ వింటున్నాం. గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఫుడ్డే, మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో లైక్ ప్రోబయోటిక్, ప్రీబయోటిక్, వాట్ ఆర్ ద యాక్చువల్లీ చూడండి, మనం గట్లో డిఫరెంట్ సమ్ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మీకు ఐడియా ఉండొచ్చు, రైట్? సో ఈ బ్యాక్టీరియాకి కావాల్సింది ఏంటి? మంచి ఫుడ్. దాంట్లో ఏదైతే ఫైబర్ ఉంటుందో అది మైక్రో ఆర్గానిజమ్స్లోకి అబ్జర్వేషన్ అవుతుంది. దానివల్ల మీకు బౌల్ మూమెంట్ క్లియర్గా ఉంటుంది. సో గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటే ఏం లేదు, మీరు ఫుడ్ సరిగ్గా చ్యూ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ రెండవది మీ ఫుడ్లో మంచి ఫైబర్ ఉండడం, ప్రోటీన్స్ ఉండడం, వైటమిన్స్ అండ్ ఫ్యాట్స్, ఈ అన్నీ సమానంగా అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అయిన ఫుడే మీ గట్కి మంచి ఫుడ్ అన్నట్టు. అండ్ దాంట్లో మోస్ట్లీ మనము ఇప్పుడు పెరుగు అన్నది ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ గుడ్. సో లేదు అంటే ఫైబర్ అన్నది యాడ్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ ఆల్సో గుడ్. మళ్ళీ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని క్లీనింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తో పాటు వాటర్ కూడా కరెక్ట్గా తీసుకోవడం. లైక్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు నిలబడతానే వాటర్ తాగేస్తారు, నేను రన్నింగ్ చేసుకుంటే కూడా వాటర్ తాగే వాళ్ళు ఉన్నారు. అది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వర్స్ట్ ప్రాక్టీస్. కూర్చొని తాగడం, లేదంటే వాటర్ని చ్యూ చేసుకొని తాగాలి. సో ఒక్క గ్లాస్ వాటర్ని ఒకటేసారి ఎత్తేసి తాగేసి కింద పెట్టేసాడంటే దట్ ఈస్ నాట్ గ్రేట్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ హ్యావ్ టు సిప్ ద వాటర్. సో ఇలా దీస్ ఆర్ ఆల్ గట్ ఫ్రెండ్లీ ఉంది, ఒకటి గట్ ఫ్రెండ్లీ అని ఉండదు. The enzymes in the saliva helps in good digestion. Okay. అందుకే అన్నం కూడా తినేటప్పుడు మనం చాలా హడావిడిగా తినడం, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. బెటర్ యూ డోంట్ ఈట్, బెటర్ యూ గో విత్ వాటర్, ఇట్స్ ఓకే. కానీ దాన్ని హడావిడిగా తినడం, లేదంటే నేను చాలా టీవీస్లో, సీరియల్స్లో, ప్రోగ్రామ్స్లో చూసిన, ఇలా రోల్ చేసి వాడు నోట్లో ఒకటేసారి కొక్కేస్తాడు, అది స్పీడ్గా. యూఆర్ డూయింగ్ సంథింగ్, బట్ యూఆర్ హార్మింగ్ యువర్ బాడీ. సో మీరు మీ పని ఇంపార్టెంటే, అందరికీ చాలా ఇంపార్టెంట్, వర్క్ ఈజ్ వర్షిప్. కానీ బెటర్ టు వర్షిప్ దట్ యూ షుడ్ బి దేర్ అండ్ యూ ఆర్ నాట్ దేర్ because your gut is getting harmed. Gut health disturb ayindani without some test we can sense it by some symptoms. Yes. What are those symptoms? ఏ డిసీజ్ అయినా సరే 6 months బ్యాక్ ఆర్ 7 months బ్యాక్ నుంచి 1 year నుంచి మీకు నాక్ చేస్తూ ఉంటుంది, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ ఆన్ ద వే అనేసి. కానీ అది మనము చాలామంది యాక్టర్స్, తమిళనాడులో ఒక ఫేమస్ యాక్టర్ జిమ్లోనే కింద పడిపోయి చనిపోయారు. సో అది హీఈస్ క్వాలిఫైడ్, హీఈస్ ఎడ్యుకేటెడ్, హీ హ్యాస్ మెనీ పీపుల్ హూ కెన్ సజెస్ట్ హిమ్. నాకేమవుతుందిలే అనేసి ఒకటి అదంటే ఆర్ గట్, ఆర్ బాడీ విల్ బి గివింగ్ సిగ్నల్స్ టు అస్, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బట్ వీ డోంట్ డూ. సో అలాంటి వాళ్ళే కాకుండా పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా ఆన్ ద స్టేజ్ మాట్లాడుతూనే కార్డిక్ అరెస్ట్ అయిపోయి పడిపోయారు. The reason is not going for test properly. ప్రతి 1 yearకి 6 monthsకి 8 monthsకి గ్యాప్ ఇచ్చి 1 hour టైం వేస్ట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి మనం ఒక చెకప్ చేయించుకుంటే ఇట్ విల్ బి సేఫర్ టు అస్. అండ్ రెండవది, మన బాడీ మనకి హింట్ ఇస్తూ ఉంటుంది, అదేంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, మనకి ఏం చేసినా కూడా వి డోంట్ ఫీల్ కంఫర్టబుల్. మనకి చాలామంది అంటారు ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ టుడే అనేసి. అలాంటప్పుడు యూ హ్యావ్ టు గో విత్ రిలాక్సేషన్, యూ హ్యావ్ టు గో టు కన్సర్న్ డాక్టర్, అసలు యాక్చువల్ జరుగుతుంది ఏంటి అనేసి. దిస్ ఈస్ నాట్ డన్. వీ ఫీల్ లైక్ ఐఎమ్ ఫిట్, ఐఎమ్ సెలబ్రిటీ ఆర్ ఐఎమ్ వెరీ బిగ్ పర్సన్, సో ఐ నో ఎవ్రీథింగ్. బట్ సమ్వేర్ యువర్ బాడీ ఈస్ ఆస్కింగ్ యూ, బట్ యూఆర్ ఆక్యుపైడ్ విత్ డిఫరెంట్ వర్క్, యూ డోంట్ వాంట్ టు నో ఇట్, యూ వాంట్ టు ఇగ్నోర్ ఇట్, యూ జస్ట్ వాంట్ టు లెట్ గో అండ్ కంప్లీట్ యువర్ టాస్క్.
దానికంటే ముందు జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ ఎవ్రీ డే. మార్నింగ్ లెగంగానే నేనైతే ఒకటి చాలా బెస్ట్ సజెషన్ ఐ వాంట్ టు గివ్ టు ఎవ్రీవన్. మార్నింగ్ లెగంగానే అట్లీస్ట్ 3 to 5 minutes యూ స్పెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. సిట్ ఆన్ ద బెడ్. ఒక 5 minutes కళ్ళు మూసుకొని జస్ట్ అబ్జర్వ్ యువర్ బాడీ, హౌ ఇట్ ఈస్, హౌ యువర్ బ్రీతింగ్ అండ్ హౌ యువర్ ఈటింగ్, వాట్ ఈస్ ద యాక్టివిటీ యూ హ్యావ్ డన్, ఆర్ యూ ఫీలింగ్ గుడ్, సో ఆర్ యూ రెడీ ఫర్ ద వర్క్. ఎస్ యూ ఆర్ రెడీ, బట్ యూ జస్ట్ మోటివేట్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్. నేను డైలీ 20 minutes 30 minutes ఐ విల్ స్పెండ్ ఆన్ మై ఫిజికల్ యాక్టివిటీ. దాంతోపాటు ప్రతి 6 months or 8 monthsకి ఒక్కసారి చెకప్ చేయించుకోవడం ఇస్ బెస్ట్. హౌ డస్ న్యూట్రిషన్ ఎఫెక్ట్ మెంటల్ హెల్త్? న్యూట్రిషన్ అండ్ మెంటల్ హెల్త్, Side by మళ్ళీ side. బ్రెయిన్ అండ్ Gut. గట్. సో మన న్యూట్రిషన్ అన్నది ఒకవేళ కంప్లీట్ లేదు అని అంటే మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు. మన బ్రెయిన్కి కావాల్సింది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్తో పాటు అన్ని కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్, రైట్? సో ఇది మన బ్రెయిన్కి మెయిన్ ఫుడ్. మనం ఆ ఫుడ్ ఎక్కడి నుంచి చేస్తాం? ఫ్రమ్ అవర్ గట్, వాట్ వీఆర్ ఈటింగ్. సో ఒకవేళ న్యూట్రిషన్ సరిగ్గా లేదు అని అంటే వీ డెఫినెట్లీ ఫీల్ టైర్డ్, వీ డెఫినెట్లీ ఫీల్ లైక్ ఐ కెనాట్ డూ ఇట్. చాలామంది అంటారు నా సరౌండింగ్స్లో లేదంటే నా వర్క్ ప్లేస్లో నన్ను చాలామంది తిట్టారు, లేదంటే నాకు వాళ్ళు నచ్చలేదు, అందుకే నా మూడ్ బాగాలేదు అండ్ ఐఎమ్ ఓవర్ ఈటింగ్ బికాస్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ నాట్ ద రీజన్. యాక్చువల్లీ ఎవరైనా తిట్టారు అని అంటే తిట్టింది మీకు, మీ పొట్టకి కాదు కదా. మీకు హర్ట్ అయింది కానీ మీ పొట్టకి కాదు కదా. దెన్ వై యు ఆర్ లింకింగ్ విత్ యువర్ స్టమక్ దట్ యూ వాంట్ టు ఈట్ ఇట్. మీరు తింటే మీ కడుపుకి కదా పోయింది, మీ మైండ్కి కాదు కదా. సో వాట్ ఈస్ యువర్ బ్రెయిన్ ఫుడ్ నౌ? యువర్ బ్రెయిన్ ఫుడ్ ఈస్ రిలాక్సింగ్, యువర్ బ్రెయిన్ ఫుడ్ ఈస్ టేకింగ్ వాటర్, యువర్ బ్రెయిన్ ఫుడ్ ఈస్ జస్ట్ కీపింగ్ యువర్ సెల్ఫ్ కామ్ ఫర్ సమ్ టైమ్, బ్రీత్ వెల్. సో అందుకే ప్రాణం అంటాం. ప్రాణం అంటేనే బ్రీత్. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ బ్రీతింగ్ 10 to 15 times ఇన్ దట్ కండిషన్, ఎక్కడైతే మీకు చాలా హర్ట్ అనిపించిందో, యూ ఫీల్ గుడ్. బట్ వీ డోంట్ డూ దట్. మనం ఏం చేస్తాము, బ్రెయిన్కి డోపమైన్ కావాలి, చలో ఏదో ఒకటి తిందాము, స్వీట్ తినేద్దాము, నేను మూడ్ బాగైపోతుంది. అది అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు అదే పట్టేసుకున్నారు ఇంకా. అండ్ దే ఆర్ సజెస్టింగ్ దట్ టు గివ్ స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ అండ్ సంథింగ్ లైక్ దట్. ఎస్, చాక్లెట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, కానీ అలా అనేసి కంప్లీట్లీ మనము నాకు ఎవరో తిట్టేశారనేసి నా గట్ బాగాలేదు అనేసి మనం తినేయడం కరెక్ట్ కాదు. ఓన్లీ డార్క్ చాక్లెట్స్ ఆర్ గుడ్, రైట్? మోస్ట్లీ డార్క్ చాక్లెట్స్ ఆర్ వెరీ గుడ్ బ్రెయిన్ ఫుడ్ అంటాం దాన్ని. ఎప్పుడైనా మనము పిల్లలు కూడా చదువుకుంటున్నప్పుడు, లేదంటే వెన్ యూ ఫీల్ లైక్ యూ వాంట్ టు హ్యావ్, ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు, లేదంటే సైకిల్స్ ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు డార్క్ చాక్లెట్ ఈస్ వెరీ గుడ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ పీపుల్ హ్యావింగ్ అబౌట్ ద ప్రోటీన్ దీస్ డేస్? Protein is in mostly people feel like protein అంటే నాన్ వెజ్, లేదు అని అంటే ప్రోటీన్ అనేది జిమ్ చేసే వాళ్ళే తినాలి అనేసి. మీన్స్ జిమ్ చేసే వాళ్ళకి మసిల్ ఉండాలన్నట్టు, కరెక్ట్? అది ప్రోటీన్ మసిల్ అందరికీ కావాల్సిందే. ఒక ముసలమ్మ కూడా లేచి నిలబడాలంటే షీ హాజ్ అ మసిల్ మాస్, దెన్ షీ కెన్ స్టాండ్ అప్, అదర్వైజ్ షీ విల్ బి స్లీపింగ్ ఆన్ బెడ్. సో మసిల్ అన్నది ప్రతి మనిషికి పుట్టిన బేబీ నుంచి తీసుకొని ముసలి వాళ్ళ దాకా కావాల్సిందే. సో ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రోటీన్ అన్నది మనకి నాన్ వెజ్ నుంచే కాదు, వెజిటేరియన్ లో నుంచి కూడా వస్తుంది. నల్ల శనగలు ఉంటాయి, శనగలు, అవి నానబెట్టేసుకొని దాన్ని ఉడకబెట్టేసుకొని కొంచెం ఇంత లైట్ గా తాలింపు వేసుకొని తిన్నా, దట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అన్ని పప్పులు లైక్ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, వీటిలో ప్రోటీన్ ఉంటుంది. సోయా బీన్స్ ఉన్నాయి, సోయా బీన్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్ ఉంది, టోఫు ఉంది, ఇవన్నీ ప్రోటీనే కదా. ఇవన్నీ నాన్ వెజ్ లో ఉన్నాయి అనేసి ఏం లేదు, వెజ్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అని అంటే చికెన్ ఉంది, బాయిల్డ్ చికెన్, అది మన దేశీ కోడి చికెన్ అయితే ఇంకా బెటర్. ఎగ్స్ లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు లూజ్ వెయిట్, ఒక 3 eggs or 4 eggs బాయిల్ చేస్తే కంప్లీట్ హోల్ ఎగ్ 2 తినండి, ఇంకా 2 ఏమో ఎగ్ వైట్స్ తినొచ్చు. సో దట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ అన్నది ఓన్లీ జిమ్ వాళ్ళకి కాదు, ప్రతి మనిషికి రిక్వైర్డ్. ఎట్ వాట్ ఏజ్ మజిల్ లాస్ ఈజ్ అ కన్సర్న్? మసిల్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్స్ జస్ట్ అన్ హింట్ ఆఫ్ ఏజ్ 30 ఏజ్ నుంచి మసిల్ లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్యాట్ ఎక్కువ చాలా డిపాజిట్ అవుతుంది. మన బాడీ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయింది అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ వీ డోంట్ ప్రిఫర్ టు వాక్. ఇప్పుడైతే చాలా మందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేసి, లేదంటే కార్పొరేట్ జాబ్స్ అనేసి, బిజినెస్ అనేసి, ఇంకా లగ్జరీస్ కూడా చాలా పెరిగిపోయాయి. అదేంటి అని అంటే మనము వీఆర్ నాట్ మచ్ రిలయింగ్ ఆన్ అవర్ ఫుడ్, బట్ వీఆర్ రిలయింగ్ ఆన్ అవర్ వెహికల్స్. సో ఎక్కడ వెళ్ళాలన్నా సరే, ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళాలన్నా సరే, దే ఆర్ స్టార్టింగ్ దేర్. ఈవెన్ ఇప్పుడు షాప్స్ కూడా బంద్ అయిపోయింది, జెప్టో, ఆన్లైన్ ఇలాంటివన్నీ యూజ్ అయిపోతున్నాయి.
సో ఇలాంటప్పుడు మన మసిల్ అన్నది లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. మసిల్ నీడ్స్ ఎక్సర్సైజ్. బాడీకి మినిమం మనం యాక్టివిటీ ఇవ్వట్లేదు అని అంటే మసిల్ లాస్ ఈజీగా అవుతుంది. దాంతోపాటు బాడీని మంచి ప్రోటీన్ కూడా ఇవ్వట్లేదంటే మసిల్ లాస్ అవుతుంది. సో 30 ఏజ్ నుంచి దట్ ఈస్ ఎన్ హింట్ దట్ యు ఆర్ స్టార్టింగ్ లూజింగ్ యువర్ మసిల్ లాస్. Elderly people, when they age, they eat less. How does this affect the nutrition? Actually, when the people start aging, that is from the age of 40, 50, 60, వీళ్ళకి మెటబాలిజం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ తీసుకుందాం, నీళ్ళ మోటార్ తీసుకుందాం. కొత్తలో అది ఎంత స్పీడ్గా రన్ అవుతుందో స్లోలీ దాంట్లో ఉండే ఆయిల్స్, దాంట్లో మెకానిజం, దాంట్లో ఉండే ఐరన్, దాని అన్నిటికీ కొంచెము తుప్పు పట్టడం అయినా లేదంటే అది కొంచెం గీసుకోపోవడం, రాసుకోపోవడం అని అంటాం కదా. సో అది మెషిన్ లోపల అంత పొటెన్షియల్ ఉండదు. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లోలీ వెన్ వి స్టార్ట్ ఏజింగ్ అది కొంచెం స్లో డౌన్ అవుతుంది. అంటే ఆ ఫైర్ అన్నది డైజెషన్కి ఫైర్ అన్నది అది తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏజ్ అయిపోయింది కదా, నాకు అన్నం అరగదు అనేసి అది స్లోలీ ఫుడ్ని కూడా తగ్గిస్తాను, నేను లావ్ అయిపోతున్నాను అనేసి. లావ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, కార్బ్స్ ఎక్కువ తినేసి లేదు నేను ఎక్కువ తింటున్నాను కాబట్టి నేను లావ్ అవుతున్నాను అని అనుకుంటారు. యాక్చువల్లీ బ్యాలెన్స్డ్ ప్లేట్ ఉంటే వాళ్ళకి అలాంటి మన మసిల్ లాస్ అయినా సరే లేదంటే ఫ్యాట్ గెయినింగ్ అయినా సరే అలాంటివి జరగదు. కానీ ఇది నాలెడ్జ్ లేకపోవడం. చాలా మంది అంటారు, పెద్ద ఆవిడ కదా కొంచెమే తింటది, లేదంటే పెద్ద ఆయన కదా కొంచెమే తింటది. యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్, ఎందుకంటే వాళ్ళు చాలా స్పీడ్గా మసిల్ లాస్ అవుతున్నారు. సో దే హ్యావ్ టు గో విత్ అ వెరీ కంప్లీట్ క్లియర్ ప్లెయిన్ డిజైన్డ్ మీల్ ప్లేట్. అది ఏదైతే వాళ్ళ హెల్త్కి ఓవరాల్ అంటే 360 degreesలో వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి మీల్ ప్లేట్ వాళ్ళు తీసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఈటింగ్ ఇట్ బికాస్ దే వాంట్ టు లూజ్ వెయిట్ అనేసి అనుకుంటారు, లేదంటే ఇట్ వోంట్ గెట్ డైజెస్టెడ్. డైజెస్ట్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు గో విత్ లెస్ ఫ్యాట్ ఫుడ్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ విత్ గుడ్ ఫైబర్ అండ్ వాకింగ్. సీనియర్ సిటిజన్స్లోనే మనం చాలా కామన్గా చూసే న్యూట్రిషనల్ ప్రాబ్లం ఏంటి? ఓన్లీ సీనియర్ సిటిజన్స్లో మాత్రమే కనిపించింది. నేనైతే కామన్గా చూసింది అయితే వాళ్ళకి ఒమేగా డెఫిషియన్సీ ఒకటి చూశాను చాలా మంది, ఎందుకంటే వాళ్ళు చాలా త్వరగా మర్చిపోతూ ఉంటారు. అండ్ రెండోది కాల్షియం డెఫిషియన్సీకి వైటమిన్ డి కూడా లింక్ అయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బాడీ కాల్షియం సెక్రెట్ చేయలేకపోతుంది, ఈజీగా డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. సో వైటమిన్ డి అన్నది, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ టు సిటీ లైఫ్ స్టైల్, సో మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు సన్, అండ్ సన్లో వెళ్తే ట్యాన్ అయిపోతారు అది ఇది. ట్రై టు యూజ్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ ఆల్. ఎప్పుడైతే సన్ మొత్తం కంప్లీట్లీ టాప్ ఆఫ్ యువర్ హెడ్ ఉంది అన్నప్పుడు యూ హ్యావ్ టు గో టు ద సన్ అండ్ అట్లీస్ట్ 20-30 minutes యూ నీడ్ టు స్పెండ్ ఇన్ సన్ లైట్. అలా కాదు అని అంటే వీఆర్ గెటింగ్ లాట్ మెనీ సప్లిమెంట్స్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ ఆఫ్ వైటమిన్ డి. సో ఇలాంటి డెఫిషియన్సీస్ వీఆర్ అబ్జర్వింగ్ అండ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద ఎల్డర్లీ పీపుల్. అండ్ చాలా మందికి అయితే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. డయాబెటీస్కి రీజన్ ఈజ్ షుగరీ ఫుడ్, అది కూల్ డ్రింక్స్ కావచ్చు, చాయ్ కాఫీ కావచ్చు. తాగాలి, తాగకూడదని కాదు, కానీ రోజుకి ఒక లెవెల్ దాకానే, ఒక స్టేజ్ దాకా మంచిది, కానీ తర్వాత ఇట్స్ వెరీ డేంజరస్. ఎవ్రీ వన్ నీడ్స్ ప్రాపర్ హైడ్రేషన్, బికాజ్ హైడ్రేషన్ వల్లనే వాళ్ళకి బీపీ అన్నదైనా సరే లేదంటే వాళ్ళ బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ అయినా సరే కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ ఎంత దాహమైనా కూడా వాళ్ళు తాగరు, దే డోంట్ డ్రింక్ మచ్ వాటర్. వాళ్ళు ఎందుకంటే టాయిలెట్ వెళ్ళాల్సి వస్తుంది అనేసి ఒక ప్రాబ్లం కూడా ఉండొచ్చు. బట్ హైడ్రేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ క్యాల్కులేట్ చేసి వాళ్ళు దే హ్యావ్ టు గో విత్ certain amount of water. How is nutrition helpful in managing chronic disease like hypertension and diabetes? Your body is a temple, first of all. So when you're talking about this chronic diseases, they only come when you invite them, that is through food. So 100% అయితే చెప్పలేం, కానీ చాలా మందికి ఫుడ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్ అయిపోయింది, లేదంటే చాలా మందికి ఫుడ్ అలవాట్లు రాంగ్ అయిపోయినాయి. కొంతమందికి అయితే అసలు వీ కెనాట్ ఈవెన్ సే దెమ్, వాళ్ళైతే ఫారెన్లో ఉన్నట్టుగా ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ తినడం అలవాటు చేసుకున్నారు, లేదంటే జంక్ ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నారు, ఆయిలీ ఫుడ్స్ అదొక స్టేటస్ అనుకుంటున్నారు. లైక్ స్మైలీస్ అని తింటారు, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని తింటారు, బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నిట్లో మాయోనీస్ అనేసి ఉంటుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళ హెల్త్ని 100% దెబ్బతింటుంది. సో
మేజర్లీ న్యాచురల్ ఫుడ్, ఏ ఫుడ్లో అయితే లైఫ్ ఉందో అలాంటి ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటే 100% కరెక్ట్ అవ్వచ్చు. How does planned nutrition, proper planned nutrition is different from generic diet plan? in So, the individual? difference between a dietitian and a nutrition, let us Mm. first of all see that a dietitian is the one who will be planning your diet, like ఏం దొరుకుతుంది, ఏం తినొచ్చు, ఎంతవరకు వాళ్ళు తినొచ్చు అనేసి. న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తారనంటే వాళ్ళ కంప్లీట్ న్యూట్రిషన్ ప్లాన్ని చేస్తారు. అంటే మీ బాడీకి రిక్వైర్మెంట్ ఉండే న్యూట్రిషన్స్, ఒక పర్సన్కి ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆల్ కైండ్ ఆఫ్ మినరల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ బ్లడ్ రిపోర్ట్స్లో మీకు డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి అని చూపిస్తుంది, లేదంటే డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B12 అని చూపిస్తుంది. సో ఇలాంటి డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేసుకుంటా వాళ్ళు మీ మీల్ ప్లేట్ అనేది డిజైన్ చేస్తారు. సో మీల్ ప్లేట్ ఎప్పుడైతే మనం డిజైన్ చేస్తున్నామో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్కి చైల్డ్కి ఇచ్చే డైట్ డిఫరెంట్గా ఉంటుంది, చైల్డ్కి ఇచ్చే డైట్ తీసుకొని మన టీనేజర్స్కి ఇచ్చే డైట్ డిఫరెంట్గా ఉంటుంది, టీనేజర్స్కి ఇచ్చే డైట్ నుంచి మన మిడిల్ ఏజర్స్ డైట్ డిఫరెంట్గా ఉంటుంది, మిడిల్ ఏజర్స్ డైట్ నుంచి ఎల్డర్ పర్సన్కి డైట్ డిఫరెంట్. బేసిక్ అన్నవి సేమే ఉంటుంది, కానీ దాంట్లో వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నది ఒక న్యూట్రిషనిస్ట్ డిజైన్ చేసి ఇస్తారు. అది ఎందుకు ఇచ్చారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ దే సీ యువర్ బయోమార్కర్స్ అండ్ దెన్ దే బ్యాలెన్స్ ఇట్ అండ్ ప్లాన్ ద మీల్ ప్లేట్. సో అందుకనేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సే దట్ ట్రై టు చెక్ విత్ యువర్ న్యూట్రిషనిస్ట్. సో ఒక న్యూట్రిషన్ ఫుల్ ప్లేట్ ఏదైతే డిజైన్ చేస్తారో ఇట్ విల్ బి కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ యువర్ బాడీ, యువర్ ఆర్గన్స్, యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ దీన్ని మీ బాడీలో ఎప్పుడైతే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాని అబ్జర్వేషన్ని కూడా ఈజీ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంచుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.